అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ప్రముఖ సినిమా నటి పూనం కౌర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె చెప్పుకొచ్చిన మాటలు. కడపకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తనని ఎలా బెదిరించారు, పోసాని కిష్టమురళి వల్ల తనకి పెళ్ళికి ఎలా క్యాన్సిల్ అయింది, తన జీవితం వైసీపీ వల్ల అంటే వైసీపీ అనే పేరు చెప్పలేదు గానీ ఇండైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ వల్ల ఎలా మారింది అనేటువంటిది ఆమె చెప్పుకొచ్చారు. ఆమెకు సంబంధించినటువంటి ఒక్క వీడియోని మీకు వినిపిస్తాను. తర్వాత మనం మాట్లాడుకుందాం. The day somebody came from Kadapa and they said we are from Kadapa and all of that, I didn't understand what to do only. I said, okay, namaste. The worst I'm telling you. First, money offered, positions offered, threats given, and all these things. I don't know. God help me resolve this because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. It's very sorry. విన్నారు కదా, 2024 ఎన్నికల కంటే ముందు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక హీరోకి వ్యతిరేకంగా పూనం కౌరు చేత మాట్లాడించాలని కడప నుంచి కొంతమంది వ్యక్తులు ఆమెను అప్రోచ్ అయ్యారట. డబ్బులు ఆఫర్ చేశారట, పొజిషన్స్ ఆఫర్ చేశారట, తర్వాత లేదు అంటే బెదిరించారట. మీ న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని ఏదో బెదిరించారట. ఇది ఆమె చెప్పుకొచ్చిన మాటలు. మీ అందరికీ తెలియంది కాదు ఏ ప్రముఖ హీరోకి వ్యతిరేకంగా మాట్లాడించాలి అనుకున్నారు అనేటువంటిది. ఎందుకంటే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వైసీపీకి శత్రువు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బతీయాలి. ఎందుకంటే ఆయన వల్ల కూటమి ఏర్పడింది. కూటమి విజయం సాధించే అవకాశాలు క్లియర్గా 2024 ఎన్నికల కంటే ముందు వైసీపీ కనపడ్డాయి. సరే, 2024లో కూటమి గెలిచింది కాబట్టి ఆ విజయాన్ని దెబ్బతీయాలి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బతీయాలి అనే కారణం చేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో కొంతమంది వ్యక్తులు ఆమెను అప్రోచ్ అయ్యారట. ఇంకా అప్రోచ్ అయిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అనేది మీకు తెలియంది కాదు. సో కాదు, ఇక్కడ కూడా మళ్ళా కొంతమంది వైసీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చేమో. వాళ్ళు ఏమంటారు అంటే కడప దగ్గర ఏమో న్యూడ్ వీడియోలు ఎందుకు ఉన్నాయి, అసలు ఏమో న్యూడ్ వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి, అసలు న్యూడ్ వీడియోలో ఎందుకు నటించారు ఆవిడ అనేది తీస్తూ వచ్చారు. నిజానికి న్యూడ్ వీడియోలో ఆమె నటించడమో ఆమె న్యూడ్గా ఉండటమో కాదు, ఏ చేత న్యూడ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఏ చేత ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని మంచి కంటే చెడుకు కూడా గట్టిగానే వాడుతూ చాలామంది మహిళలు న్యూడ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే పూనం కౌరుకు సంబంధించిన న్యూడ్ వీడియోలు క్రియేట్ చేసి ఉండొచ్చు, అవి బయటికి రిలీజ్ చేస్తామని బెదిరించి ఉండొచ్చు. తర్వాత ఇది మాత్రమే కాదు, ఆమె పోసానికి ఇష్టమల్లి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. పోసానికి ఇష్టమల్లి అదే ఏమో పేరైతే చెప్పలేదు కానీ ప్రెస్ మీట్లో పంజాబ్కి సంబంధించినటువంటి ఒక నటి అనే పేరు పెట్టి ఆమెని పవన్ కళ్యాణ్ ఇలా ఇబ్బంది పెట్టాడు, అలా ఇబ్బంది పెట్టాడు, ఆమె చేత ఇలా చేపించాడు, అలా చేపించాడు అని ఓపెన్గా మాట్లాడారు. దానివల్ల అప్పటికే ఈమెకు పెళ్లి కుదురుందంట. ఈమె స్నేహితుడు సన్నిహితుడే ఈమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడట. కానీ ఎప్పుడైతే పోసానికి ఇష్టమొరలి ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోలు ఆ మాటలు వైరల్గా మారాయో, ఆ వైరల్గా మారిన తర్వాత అతను ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదట. మరి ఆ వీడియోలు వైరల్గా మారిన తర్వాత, ఆ కామెంట్స్ వైరల్గా మారిన తర్వాత సహజంగా ఎవరైనా కొంత వెనకంజ చేస్తారుగా, అలాగే అతను కూడా వెనకంజ వేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడట. అంటే ఈమె పెళ్లి కూడా చెడిపోయింది. కారణం పోసానికి ఇష్టమొరలి మాటలు. పోసానికి ఇష్టమొరలి చేత ఎవరు మాట్లాడించారు మీకు తెలియంది కాదు, వైసీపీ కోసమే మాట్లాడారు. దానికి బహుమతిగా ఆయనకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇచ్చారు. పోసానికి ఇష్టమొరలి చేత ప్రెస్ మీట్ పెట్టించడం, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టించడం గతంలో చేసినటువంటి పని, వైసీపీ చేసినటువంటి పని. దీని ఫలితంగా ఆగమైంది ఎవరు అంటే ఇలాంటి ఆడవాళ్ళు. అంటే ఏ పనులు రాజకీయాల్లో ఉండి చేయకూడదు అనటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు. మీకు గతంలో ఒక కేసు ఉదాహరణగా చెప్తా. ముంబైకి సంబంధించినటువంటి నటి జత్వాని, ఆమె ముంబైలో జిందాల్ అనేటువంటి ఒక పారిశ్రామిక వ్యక్తి మీద లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ముంబైలో కేసు అది.
ముంబైకి సంబంధించిన పారిశ్రామికవేత్త, ఈమె కూడా ముంబైకి సంబంధించిన నటి, మోడలు. సో అక్కడేదో వాళ్ళకి గొడవ వచ్చింది, లైంగిక వేధింపుల కేసు ఆమె అతని మీద నమోదు చేసింది. దానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. కాకపోతే జిందాల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్ ఉంది. సరే, ఆ ఫ్రెండ్షిప్ కారణం చేతే కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో, సంబంధం లేని ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద ఒక ఫేక్ కేసు పెట్టి, ఫేక్ కేసు అనేది తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వెలుగులో తీసుకొచ్చింది, అది వేరే విషయం. ఆమె చెప్పుకొచ్చారు మీడియాకి, తర్వాత రివర్స్ కేసు కూడా పెట్టారు. ఆమెకి మహిళా ప్రజా సంఘాలు కూడా అండగా నిలబడ్డాయి. ఆ రోజుల్లో జరిగింది ఏంటి అంటే, వైసీపీ సంబంధించిన ఒక నాయకుడు, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డేటువంటి ఒక నాయకుడు ఓడిపోయాడు. అతను నా ల్యాండ్ని ఫోర్జరీ సంతకాలతో లాగేసుకుంది, ఫోర్జరీ సంతకాలకి పాల్పడింది అని చెప్పేసి ఈమె మీద కేసు పెట్టాడు. నిజానికి విచిత్రం ఏంటంటే, కేసు పెట్టడానికంటే ముందే ముంబై పోవటానికి పోలీసులు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. మామూలుగా కేసు వస్తూ రాదు తెలియకముందు ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు అంటే క్లియర్గా కనపడుతుంది, ఇదంతా ప్లాన్డ్ అని, స్క్రిప్టెడ్ అని. ఆమె ఫిబ్రవరి 5వ తారీఖు ఆమె మీద కేసు నమోదైంది, కానీ ఫిబ్రవరి 4వ తారీఖే ఆమెను అరెస్ట్ చేయటానికి, ముంబై వెళ్ళటానికి పోలీసులు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. కేసు బుక్ కాకముందు. అదే మనలాంటి వాళ్ళు కేసు పెట్టిన వారం కానీ నిందితుడిని పట్టుకురావడానికి పోలీసులు కదరు. కానీ కేసు వచ్చిందో రాదో తెలియదు, కానీ ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు. కేసు ఎప్పుడు వచ్చిందో, మేము ముంబై పోయి ఆమెను ఎప్పుడు పట్టుకు రావాలని అని ముందే కలగనట్టున్నారు. ఇలా ఒకళ్ళు వచ్చి పలానా ఒక ముంబైకి సంబంధించిన నటి మీద కేసు పెడతారు, మనం ఆమెను పోయి పట్టుకు రావాలి అని. కేసు బుక్ అనే ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కేసు పెట్టిన 2 గంటల్లో ఫ్లైట్ ఎక్కేశారు మొత్తానికి. సరే, మొత్తానికి ముంబై పోయారు, జత్వానీని, తర్వాత ఆమె కుటుంబాన్ని కూడా. వాళ్ళ మదరు ఆర్బీఐలో రిటైర్డ్ మేనేజరు, వాళ్ళ ఫాదరు నావీలో రిటైర్డ్ మేజరు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసులు వాళ్ళు దేశానికి సర్వీస్ చేశారు. అలాంటి కుటుంబాన్ని, ఏమో కూడా చదువుకున్న వ్యక్తి, ఫ్యాషన్ కాబట్టి మోడల్గా ఉండొచ్చు, సినిమా నటిగా ఉండొచ్చు, కానీ ఏమో డాక్టర్, పిహెచ్డి స్కాలర్ కూడా. అలాంటి ఈమెని వేధించేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఈమె కుటుంబాన్ని విజయవాడలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించేసి కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి మొత్తానికి ముంబైకి సంబంధించినటువంటి ఆ కేసులో రాజీ పడితే కానీ ఈ కేసులో రాజీ కుదరదు అని చెప్పేసి, ఆ కేసులో రాజీ కుదరటానికి ఆ కుటుంబం ఒప్పుకున్న తర్వాత ఈ కేసును కూడా పక్కకు పెట్టేసి, అంటే వాళ్ళని వేధించినటువంటి పరిస్థితి. సహజంగా ఒక మహిళకి ఏదైనా ఇబ్బంది వస్తే పోలీసులు అండగా ఉంటారు. పోలీసులు అండగా లేకపోతే ఆ మహిళ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసులకి వార్నింగ్స్ ఇస్తుంది ప్రభుత్వ పెద్దలు, ఈ మహిళకి మనం అండగా ఉండాలి కదా అని. కానీ ప్రభుత్వము పోలీసులు కలిసి ఒక మహిళను వేధిస్తే అది జత్వానీ కేసులు జరిగింది. ఆ జత్వానీ కేసులో 3 ఐపీఎస్ల మీద శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. విశాల్ గున్ని, కాంతి రాణా టాటా లాంటి ఒక మంచి ఆఫీసర్స్ కూడా వైసీపీ నాయకులు చెప్పినట్టు విన్నందుకు పాపం వాళ్ళు శాఖాపరమైన చర్యలకి గురయ్యారు. ఇది పరిస్థితి, రియాలిటీ ఇది. ఇప్పుడు పూనం కౌర్ మాటలు. సో మహిళల్ని ఏ రకంగా వైసీపీ వేధించింది, వైసీపీ చర్యల వల్ల, చేష్టల వల్ల ఎలా కొంతమంది మహిళలు ఇబ్బంది పడ్డారు అని చెప్పడానికి ఈ 2 ఒక ఉదాహరణగా కనపడుతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.